ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెనీ టైమ్స్ ఇట్ మేక్ హెడ్లైన్స్. సో మనం చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఎగ్జామ్కి ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక పర్మనెంట్, ఒక ఇండిపెండెంట్ క్వాసీ జ్యుడిషియల్ బాడీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకంటే మనకి కాన్స్టిట్యూషన్లో పార్ట్ 15 పార్ట్ 15 అనేది ఇట్ ఈస్ డీలింగ్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్టికల్స్ 324 నుంచి 329 ఈజ్ ఆల్సో డీలింగ్ విత్ ఇట్. మనకి ఆర్టికల్ 324 ఈజ్ స్పెసిఫికల్లీ మెన్షనింగ్ దాట్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం ఎస్టాబ్లిష్ చేయాలని. అండ్ మనం ఫస్ట్ 1950లో అయితే ఎస్టాబ్లిష్ చేసాం. అండ్ ఇది ఎవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందంటే పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్కి, ప్రెసిడెంట్కి అండ్ వైస్ ప్రెసిడెంట్కి. అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేయదు. ఎవరు కండక్ట్ చేస్తారంటే ఆ పర్టికులర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్ ఇట్. మరి ఎవరు వీళ్ళని అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ విల్ అపాయింట్ దెమ్ బేస్డ్ అపాన్ ద సెలక్షన్ కమిటీ రికమెండేషన్. అండ్ వీళ్ళు ఒక 10 years, 6 years or 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ ఇట్. అండ్ మనకి ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ ఉండాలి అనేది ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు. బట్ వాళ్ళ యొక్క శాలరీస్ కానీ వాళ్ళ యొక్క అదర్ కండిషన్స్ ఇవన్నీ కూడా మనకి పార్లమెంట్ అయితే డిసైడ్ చేస్తుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకంటూ ఒక ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్ ఉంటాయి. అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని స్పెసిఫిక్గా రిమూవ్ చేయాలి అనుకుంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిని మనం ఎలా రిమూవ్ చేస్తామో అలానే రిమూవ్ చేయాలి. బట్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని మాత్రము ప్రెసిడెంట్ అనేవాడు రిమూవ్ చేస్తారు ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో టోటల్ కాంపోజిషన్ చూసుకుంటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 3 members ఉంటారు. ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అండ్ వీళ్ళందరూ కూడా ఈక్వల్ టు జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ర్యాంక్. వాళ్ళ పవర్స్ చూస్తే మనకి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ లైక్ దే విల్ డిఫైన్ ద కాన్స్టిట్యుయెన్సీస్ బై లింకింగ్ అప్ విత్ డీలిమిటేషన్ కమిషన్ అండ్ ప్రిపేరింగ్ ద ఓటర్ లిస్ట్, షెడ్యూలింగ్ ఎలక్షన్స్. అండ్ అడ్వైజరీ పవర్స్ లైక్ దే విల్ అడ్వైజ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ అండ్ ఆల్సో గైడ్స్ ద ప్రెసిడెంట్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ అని చెప్పాం కదా. సో వాట్ దే విల్ డూ, దే రిజాల్వ్ ద డిస్ప్యూట్స్ ఓవర్ ద పార్టీ రికగ్నిషన్, దే అలొకేట్ ఎలక్షన్ సింబల్స్. ఇవన్నీ కూడా దాని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, హూ ఈస్ ద ప్రెజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా?